ఫ్రెండ్స్, ఈరోజు అయితే గుమ్మడికాయ పులుసుకి మీకు చూపిస్తున్నానండి. గుమ్మడికాయ ముక్కలు కట్ చేసుకుని గుమ్మడికాయ ముక్కలు, చిలకడ దుంపలు అండి, ఒక 2 చిలకడ దుంపలు కట్ చేసుకునేవండి. అలాగే 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నవండి. పచ్చిమిర్చి ఒక 2 నుంచి 3 వరకు అండి. అలాగే ఒక 2 వంకాయలండి కట్ చేసి పెట్టుకోవాలా. అలాగే నానబెట్టిన చింతపండు అండి, మనం ఇది దంచి పెట్టుకోవాలండి. జీలకర్ర కొంచెం, స్పూన్ జీలకర్ర. అలాగే మనకి ఇది బియ్యం పిండి అండి, థిక్నెస్ కోసం అనమాట. నానబెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి, ఎందుకంటే ఇద్దరమే కాబట్టి కాస్త కొంచెం చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఈ జీలకర్రని దంచి పెట్టుకుందామండి, పౌడర్గా చేసుకుందాం. అలాగే ఈ ఉల్లిపాయలు కూడా కచ్చకచ్చగా దంచుకుందాం. జీలకర్ర రోట్లో వేసుకున్నాము కదా, దంచుకుందాం. జీలకర్ర పౌడర్ తీసుకుందామండి. ఈ చిన్న ఉల్లిపాయలు 4 దంచి పెట్టుకుందామండి. దంచి పెట్టుకున్నాం కదా, ఇది ఒక గిన్నెలో తీసుకుందామండి. జీలకర్ర పౌడర్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ముద్దను తీసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేసి ఉడికించి పెట్టుకుందామండి. కొంచెం లైట్గా ఉడికించుకోవాలి. కుక్కర్లో కాస్త నీళ్ళు వేసుకోవాలండి, సరిపోతుంది. ఈ ముక్కలన్నిటిని కూడా మనం వేసుకుందాం. అన్నీ ఒకటిగా వేసుకుందాం. గుమ్మడికాయ ముక్కలు, అలాగే మనకి చిలకడ దుంప ముక్కలు కూడా వేసుకున్నాము. ఇప్పుడు కచ్చకచ్చగా దంచుకున్న ఉల్లి ముద్దని కూడా వేసుకుందాం. అలాగే మనకి పచ్చిమిర్చి ఒక 3 వేసుకున్నాం, కారం లేని పచ్చిమిర్చి. అలాగే మనకి చిన్నది జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నాం. వంకాయ ముక్కలు కట్ చేసి వేసుకుందాం. వంకాయ ముక్కలు కూడా 2 చిన్న వంకాయలు కట్ చేసి వేసుకున్నామండి. ఇప్పుడు మనకి ఉప్పు, కొంచెం కారం వేసుకుందాం. కారం ఒక స్పూన్ వేసుకున్నామండి. అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకున్నాం. మనం ఇవన్నీ కూడా కలిపి పెట్టేస్తాం కదా, కొంచెం నీళ్ళు వేసి ఇది ఉడికించి పెట్టుకుందామండి. ఒక్క విజిల్ సరిపోతుంది. ఒక్క విజిల్ వస్తే ఆఫ్ చేసుకుందామండి. కావాల్సిన పోపులన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇంగువ మాత్రం రెడీ చేయలేదు, ఇంకా రెడీ చేద్దాం. ఇంగువ స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి, అయిపోయింది. దీన్ని విజిల్ ఇంకా ఆవిరిపోయాక ఒకసారి ఉడికి చూద్దాం ఎలా ఉడికింది ఏంటని. గుమ్మడికాయ ముక్కలు ఉడికిపోయావండి, ఇవన్నీ మెత్తగా ఉడికిపోయేవి. ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని వేసుకుందామండి. పిసికి పెట్టుకున్న చింతపండు వేసుకున్నాం కదా. మరొక 5 నిమిషాల పాటు ఈ చింతపండు నీళ్ళల్లో ఉడికించుకుందాం ముక్కల్ని. గుమ్మడికాయ ముక్కల్లో పులుసు వేస్తాం కదండి. ఇప్పుడు చిన్న బెల్లం వేసుకుందామండి. చిన్న ఇంగు వేసుకుందామండి. ఇప్పుడు బియ్యం పిండి కొంచెం పలచగా చేసుకొని కలుపుకొని వేసుకుందాం, థిక్నెస్గా ఉండడానికి. ఈ బియ్యం పిండి నీళ్ళు కూడా కొంచెం అండి, చాలా కొంచెం వేసుకుందాం, ఎందుకంటే కొద్దిగా మనకి చిక్కపడడానికి అనమాట. ఎక్కువ ఎలగబెడితే అలా కలిపకూడదండి, ముక్కలు లేట్ అవుతుందంటే విడిపోతాయి అన్నమాట. చాలా నెమ్మదిగా ముక్కల్ని మనం కలుపుకోవాలండి. చిన్నది మరి ఉడికించుకోవాలా, ఎందుకంటే మనకి బియ్యం పిండి వేసాం కదా, అలాగే మనకి ఇంగువ వేసాం కాబట్టి కొంచెం తలతలలాడుతూ ఉండాలి. తెరిలింది అనుకోండి, అప్పుడు మనం పోపు వేసుకుందాం. ప్రస్తుతానికైతే ఉడుకుతుంది. ఫ్రెండ్స్, సత్య వంటకాల ఛానల్ ఆదరిస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫ్రెండ్స్,
కొత్త వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహం, మీ ఆదరాభిమానాలతో ఈ ఛానల్ ముందుకెళ్తుందండి. నాకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ అండి. లైక్ చేయండి, మాత్రం లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. లైకులు రావటం లేదు, లైకులు చేయండి ఫ్రెండ్స్. చిన్న నెట్టకి అయితే బాగా లైక్ వస్తుంది, కానీ పెద్ద నెట్టకి అస్సలు రావటం లేదు. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహం ఉంటే ఇంకా నేను ముందుకు వెళ్తాను. ఎందుకంటే ఈ నా ఛానలు దీపావళికి 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలోకి వెళ్ళిందండి. ఈ 4 సంవత్సరాలు కూడా ఛానల్ ప్రమోట్ అవ్వలేదు, నేను ఎందుకు చేయాలి అనేసి నిరుత్సాహంగా లేనండి. ఎప్పటికైనా సరే నన్ను కూడా ప్రమోట్ చేస్తారు మరి చూసిన వాళ్ళందరూ కూడా అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ కూడా మీరు ప్రమోట్ చేయండి. చాలు ప్రమోట్ అయ్యిందనుకోండి, నా ఛానల్ ఖచ్చితంగా ఛానల్ పెరుగుతుంది. కొన్ని రోజులైనా సరే నేను ఈ ఛానల్లో కొనసాగడానికి ఒక అవకాశం ఉంటుందండి. ప్రమోట్ అవ్వలేదనుకోండి, ఎందుకు చేయాలి నిరుత్సాహంతో మరి చేయడానికి ముందుకు వెళ్ళాలని అనిపించదండి. నాకైతే ప్రమోట్ చేయండి, మీరే మీ ప్రోత్సాహం ఉంటే ఖచ్చితంగా అవుతుందండి. ఇప్పుడైతే మనం పోపుకి రెడీ చేసుకున్నాం కదా, పోపు పెట్టుకుందాం. మరి పోపుకి ఆయిల్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో పోపులోనండి ఉల్లిపాయలు అయితే ఫ్రై చేయట్లేదండి, ఎందుకంటే కచ్చకచ్చగా అందులో దంచుకొని వేసుకున్నాం కదా, అది సరిపోతుందండి. పోపుకి మాత్రం ఉల్లిపాయ వేయట్లేదండి. ఎల్లుల్లి మాత్రమే వేస్తానండి. మనకి పోపు బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం గుమ్మడికాయ పులుసులోకి వేసుకుందాం. మనకి కొంచెం ఇది మనం పెట్టిన పోపు పట్టేలా 2 నిమిషాల పాటు మళ్ళీ దీన్ని ఉడికించి పెట్టుకుందామండి. అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజైతే చక్కటి గుమ్మడికాయ, వంకాయ, అలాగే చిలకడ దుంప పులుసు పెట్టాను. టేస్ట్ చూద్దాం ఎలాగుంది, రుచి ఏటనేది. అబ్బా వారే వా, చాలా మంచి టేస్ట్ ఉందండి. ఫస్ట్ టైం చేశాను ఇలాగా గుమ్మడికాయ, వంకాయ, అలాగే చిలకడ దుంప పులుసు. అదిరిపోయింది అనుకోండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. మనకి రైస్లో కూడా ఎలాగుంది టేస్ట్ అనేది కూడా మీకు నేను చూపిస్తున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. చాలా వేడిగా ఉంది, పొగలు కక్కుతుంది. గుమ్మడికాయ పులుసు అయితే మనం టేస్ట్ వదులుతామా? అస్సలు వదలం. వేడివేడిగా మీకు చూపిస్తున్నాను. నా చెయ్యి అయితే కాలిపోతుంది ఫ్రెండ్స్, అందుకని చేయి పెట్టట్లేదు, స్పూన్ పెట్టుకుంటున్నాను. నాకు స్పూన్ కన్నా చేతితో తినడం చాలా ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. అబ్బా అదిరిపోయిందండి, అదిరిపోయింది అనుకోండి. ఫస్ట్ టైము చేశాను కనుకని అంత కమ్మగా ఉందండి పులుసు. ఇంకా మరి అనుకో అంత బాగుంటుంది. ఫంక్షన్లో కూడా చేసుకుంటే బ్రాహ్మణుల భోజనాల్లాగా చక్కటి భోజనం అండి, చాలా బాగుంది. మనకైతే కొమ్మిడే ఈరోజైతే. చూడండి గుమ్మడికాయ ముక్క చక్కగా ఎంత బాగా ఉడికిపోయిందో. ఈ సీజన్ అన్నాలు కూడా గుమ్మడికాయని రకరకాలుగా చేసుకుని తింటే, హల్వా కానీ, గుమ్మడికాయ ఇగురు, గుమ్మడికాయ పులుసు ఏ రకంగా చేసుకున్నా మంచిదండి గుమ్మడికాయ తినడంలోనూ.
అబ్బో ముక్క చాలా వేడిగా ఉంది. తినాలంటే కష్టంగా ఉంది. అబ్బా ఇది వంకాయ చిలకడ దుంప కూడా చూపిస్తాను. అసలైన చిలకడ దుంప వచ్చింది. దీన్ని కూడా చూద్దాం ఎలాగుంది ఏంటి అనేది. చిలకడ దుంప అదిరిపోయిందండి. అంత కూడా పర్ఫెక్ట్, చక్కగా కుదిరిపోయిందండి ఈరోజైతే పులుసు. అబ్బా రుచి చక్కగా ఉంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చూడండి. నచ్చితే ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.